ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? దేవుని యొక్క మహాకృపను బట్టి మేము మా పరిచర్య బాగుంది. నేటి ధ్యానాంశము కీర్తనల గ్రంథం 14వ కీర్తన 5వ వచనం. దేవుడు నీతిమంతుల సంతానము పక్షమున ఉన్నాడు. దేవుడు నీతిమంతుల సంతానము పక్షమున ఉన్నాడు అనేటువంటి మాటను కీర్తనకారుడు ఇక్కడ చెప్తున్నాడు. నిజమేనండి, మన దేవుడు ఎవరంటే నీతిమంతుల సంతానం యొక్క పక్షముగా ఉండేటువంటి దేవుడు. ఆయన తను నమ్ముకున్నటువంటి బిడ్డలను నీతిమంతులుగా చేసుకున్నాడు. యేసుక్రీస్తు రక్తంలో మనమందరము కూడా నీతిమంతులుగా పిలువబడుతున్నాము, నీతిమంతులుగా ఉన్నాము. బయట వాళ్ళ దృష్టిలో మనము అనీతిమంతులుగా ఉండొచ్చు, చెడ్డవారుగా కనబడవచ్చు, పనికిరాని వారముగా కనబడవచ్చు. కానీ యేసయ్య తన స్వరక్తమిచ్చి మనల్ని సంపాదించుకున్నాడు. తన రక్తము చేత మనల్ని శుద్ధులుగా చేశాడు. కాబట్టి మనము నీతిమంతులముగా మార్చబడ్డాము. ఇప్పుడు ఆయన కృపచేత మనము రక్షించబడ్డాము, నీతిమంతులుగా పిలువబడుతున్నాము. నీతిమంతుల పక్షముగా, నీతిమంతుల సంతానము పక్షముగా దేవుడు ఉండేటువంటి వాడు. ప్రియులారా, ఈరోజు నీ బిడ్డల పక్షముగా ఉండేవాడు ఆయన, నీ కుటుంబ పక్షముగా ఉండేవాడు ఆయన, నీవు చేయుచున్నటువంటి పనుల పక్షముగా ఉండి నీ జీవితాలలో గొప్ప కార్యాలు చేసేటువంటి వాడు. ప్రియులారా, బైబిల్ గ్రంథంలో మీరు చూసినట్లయితే సొదొమ గొమొర్రా మీదకి దేవుని యొక్క ఉగ్రత వచ్చింది. ఆ దేవుని యొక్క ఉగ్రత వచ్చినప్పుడు సొదొమ గొమొర్రా పట్టణానికి నేను ఇట్లా వెళ్తున్నాను అబ్రహామా అని చెప్పి అబ్రహాంతో మాట్లాడుతుంటే అబ్రహాం అడుగుతున్నాడు, ప్రభువా, వారు చేసినటువంటి అనీతి క్రియలకు, వారు చేసినటువంటి పాపపు క్రియలకు అయ్యా అక్కడ ప్రజలు నువ్వు నశింప చేయుచున్నావా? మరి అక్కడ లోతు ఉన్నాడు కదయ్యా, నువ్వు జ్ఞాపకం చేసుకున్నావా అని చెప్పంటే లోతు కుటుంబాన్ని నేను తప్పకుండా రక్షిస్తాను అని చెప్పి దేవుడు చెప్తున్నాడు. అక్కడ అబ్రహాం అడుగుతున్నాడు, ప్రభువా, ఒకవేళ అక్కడ 50 మంది నీతిమంతులుంటే నువ్వు రక్షించగలవా? అబ్రహాం అడుగుతున్నాడు, ప్రభువా, అక్కడ 40 మంది ఉంటే రక్షించగలవా? 30 మంది ఉంటే రక్షించగలవా? అంటే దేవుడు రక్షిస్తానని చెప్పి అంటున్నాడు. పోనీ 25 మంది ఉంటే రక్షించగలవా? 20 మంది ఉంటే రక్షించగలవా ప్రభు అంటే నేను తప్పకుండా, నువ్వు అన్నట్లుగా 25 మంది ఉంటే, 20 మంది ఉంటే నేను తప్పకుండా రక్షిస్తానని చెప్పి దేవుడు చెప్తున్నాడు. అక్కడ ప్రభువా, నువ్వు కోపడినంటే ఇంకొక మాట అడుగుతానయ్యని, ఒకవేళ అక్కడ 10 మంది నీతిమంతులుంటే ఆ పట్టణాన్ని నశింప చేయకుండా రక్షించగలవా అని చెప్పానంటే అక్కడ దేవుడు అబ్రహాంతో చెప్తున్న మాట ఏంటో తెలుసా? నీవు అన్నట్లుగా అక్కడ 10 మంది నీతిమంతులుంటే నేను తప్పకుండా వారి మీదకి ప్రమాదం రాకుండా ఆ ప్రజలందరినీ కూడా కాపాడుతానని చెప్పి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత 10 మంది కూడా నీతిమంతులుగా కనబడతలేదు ప్రియులారా. అక్కడ ఓన్లీ లోతు కుటుంబీకులు మాత్రమే నీతిమంతులుగా కనబడుతున్నారు. కానీ అబ్రహాము చేసిన పని చూడండి. అక్కడ నాతో పాటుగా నడిచినటువంటి వాడు, నాతో పాటుగా దేవుని పిలుపుతో ఆశీర్వదించబడి పిలువబడినటువంటి వాడు, నేను ఆశీర్వదించబడినప్పుడు నాతో పాటుగా వర్ధిల్లబడినటువంటి వాడు లోతు కుటుంబం ఉంది. ఆ కుటుంబము ఆ ప్రజలతో పాటుగా నశింపకూడదు. ప్రభువా, నా బిడ్డ లాంటి వాడు కాబట్టి ఆ బిడ్డని కాపాడగలవా? ఆ బిడ్డను నువ్వు ఆ బిడ్డ పక్షముగా ఉండి కార్యాలు చేయగలవా? ఆ బిడ్డ కుటుంబాన్ని నువ్వు తప్పించగలవా అని చెప్పి ప్రార్థన చేస్తుంటే దేవుడు చెప్తున్నాడు, తప్పకుండా 10 మంది నీతిమంతులు ఉన్నా కూడా నేను రక్షిస్తాను ఆ పట్టణాన్ని అని చెప్పి అంటున్నాడు. కానీ దేవుడు అక్కడికి వెళ్ళిపోయి లోతు కుటుంబీకులతో చెప్తున్నటువంటి మాట, ఈ రోజు దేవుని యొక్క ఉగ్రత ఈ ప్రాంతం మీదకి వస్తుంది. దేవదూతలు చెప్తున్నారు, మీ కుటుంబీకులు ఎవరైతే ఉన్నారో, నీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇక్కడ నుంచి బయటపడండి, రండి, మేము తప్పిస్తాము అని చెప్పానని అంటే అక్కడ సంతోషిస్తున్నాడు లోతు. ప్రభువా, ఇంతమంది ప్రజల్లో నా పట్ల, నా కుటుంబం పట్ల నువ్వు కృప చూపి గనపరిచావయ్యా నన్ను, అందరి బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు అయ్యా అని చెప్పి దేవుని స్తుతించి తన అల్లుళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి పిలిస్తే అల్లుళ్ళు రాలేని పరిస్థితి. కూతురులను తీసుకొని, తన భార్యను తీసుకొని ఆ దేవదూతలు చేయబట్టుకుని బయటకు వచ్చినట్లుగా ఆ ప్రజల్లో మనం అక్కడ బైబిల్లో చూస్తున్నాం ప్రియులారా. అలాంటి సిచ్యువేషన్లో దేవుడు చూడండి, మరి ఆ ప్రజలలో తన బిడ్డలు నశింపకూడదని చెప్పి లోతు కుటుంబీకుల పక్షముగా నిలబడ్డాడండి. మన దేవుడు ఎవరో తెలుసా? నీతిమంతుల సంతానము పక్షముగా నిలబడేటువంటి వాడండి. ఈ రోజున నీ బిడ్డల పక్షంగా ఉండేవాడు మనం ఆరాధించే దేవుడు, నీ కుటుంబ పక్షముగా ఉండేవాడు మన దేవుడు, నీ పిల్లల పక్షముగా ఉండేవాడు మన దేవుడు, నీవు చేయుచున్న ప్రతి పనుల పక్షముగా ఉండి నిన్ను ఆదరించువాడు, నిన్ను ఆశీర్వదించువాడు మనము ఆరాధించుచున్న దేవుడు ప్రియులారా. ఆయన మన పక్షముగా ఉంటుండగా మనము కృంగిపోవాల్సిన అవసరం లేదు, మనము బాధపడాల్సిన అవసరం లేదు, వేదన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దేవుడు మన పక్షమున ఉన్నాడు. మన పక్షముగా డబ్బు లేకపోవచ్చు, మన పక్షముగా వెండి బంగారాలు లేకపోవచ్చు, మన పక్షముగా మరి కోట్ల ఆస్తులు లేకపోవచ్చు, మన పక్షముగా బంగ్లాలు లేకపోవచ్చు, కారులు లేకపోవచ్చు, ఏమంటే స్థలాలు పొలాలు లేకపోవచ్చు. వాటన్నిటికంటే గొప్పవాడు మన పక్షముగా ఉండగా మనము బాధపడాల్సిన అవసరం లేదు ప్రియులారా.
ఎలీషా దాతోన్ అనే గృహంలో ఉన్నప్పుడు పనివాడితో చెప్తున్నటువంటి మాట, అరుణోదయమని పనివాడు బయటకు వెళ్ళి చూసి, అయ్యా ఇదిగో సిరియా సైన్యం వచ్చేసింది మనల్ని పట్టుకోవటానికి. ఆ సిరియా రాజు తన అధిపతులను పంపించేశాడు, మంది మార్బలాన్ని పంపించేశాడు. వాళ్ళు ఇదిగో మన ఇళ్ళ చుట్టూ కూడా గట్లు కాసి ఉన్నారు దాక్కొని పొదల్లో. మనం అయిపోతామేమో ఈ రోజుల్లో, ఈ రోజే ఇక మన చివరి రోజేమో అని చెప్పారని ఆ సిరియా రాజు ఉన్నటువంటి విధానాన్ని చూసి, సైనికులను చూసి పనివాడు అక్కడ ఉన్నటువంటి ఎలీషాకు చెప్తుంటే, ఎలీషా చెప్తున్న మాట ఏంటో తెలుసా? భయపడవద్దు, మన పక్షమున ఉన్నవాడు వారికంటే అధికులు అని చెప్పని అంటున్నాడు. మన పక్షమున ఉన్నవారు వారికంటే అధికులు. ఎవరున్నారు మన పక్షాన? ఎవరు దేవుడి బిడ్డల పక్షంగా ఎవరున్నారండి? దేవుని బిడ్డల పక్షంగా రాజకీయ నాయకులు ఉంటున్నారా? దేవుని బిడ్డల పక్షంగా గొప్పవారు ఎవరన్నా ఉంటున్నారా? దేవుని బిడ్డల పక్షంగా పలుకుబడిని కలిగిన వాళ్ళు ఎవరైనా ఉంటున్నారా? దేవుని బిడ్డల పక్షంగా పోలీసు వారు కానీ, జడ్జెస్ కానీ, లాయర్స్ కానీ, గొప్ప వాళ్ళు ఎవరైనా సరే ఉండగలుగుతున్నారా? నేటి దినాలలో వీళ్ళ పక్షంగా ఉంటే ఏమైనా జరిగిద్దేమో అమ్మో అని చెప్పని తప్పించుకునే వాళ్ళే ఉన్నారు అందరూ కూడా. మన పక్షంగా ఎవరూ లేకపోయినా మన పక్షంగా కంటికి కనబడని గొప్ప మహాసైన్యం ఉన్నది ప్రియులారా. అది దేవుని యొక్క గొప్ప సైన్యము. ఆయన సైన్యము చాలా లెక్కింపలేనటువంటిది. ఆయన అరెస్ట్ చేసేటప్పుడు గెత్సెమనే తోటలో పేతురు మల్కు అనే వాడి చెవు నరికినప్పుడు అక్కడ పేతురుతో అంటాడు, నువ్వెందుకు ఈ పని చేసావు పేతురు అని గద్దించి అక్కడ అంటున్నాడు, నేను నా తండ్రిని వేడుకుంటే 12 వ్యూహ సైన్యముల కంటే గొప్ప దూతలను పంపించి నువ్వు రక్షించరా? నన్ను తప్పకుండా రక్షిస్తాడు, కానీ అది దేవుడి చిత్తం కాదు, అలా చేయకూడదు అని చెప్పారని దేవుడు అక్కడ పేతురుని గద్దిస్తాడు ప్రియులారా. కాబట్టి ఆయన తలుచుకుంటే 12 వ్యూహ సైన్యముల కంటే గొప్ప దేవదూతలు రాగలరు. ఆయన సైన్యము మహా గొప్ప సైన్యము. ఆయన సైన్యమును లెక్కించడం అసాధ్యము. సంఖ్యలో గొప్పవాళ్ళు, బలములో గొప్పవాళ్ళు, పేరులో గొప్పవాళ్ళు, ఏమండి యుద్ధ వీరులు బలశౌరులు అయినటువంటి వారండి. అక్కడ పనివాడికి చెప్తున్నాడు, ప్రభువా వీడు చూసినట్లుగా వీడి కన్నులు తెరవయ్యని ప్రార్థన చేసి పనివాడు కళ్ళు తెరవమని చెప్పంగానే పనివాడు కళ్ళు తెరిచి చూసేసరికి అంతకుముందు ఎవరైతే వారి గుడారము చుట్టూ పొదల్లో దాక్కుని ఉన్నారో వారి చుట్టూ కూడా దేవుని యొక్క పరలోక సైన్యము దిగి వచ్చేసిందంటండి. అక్కడ ఎలీషా చుట్టూ, ఆ పనివాడి చుట్టూ పరలోక సైన్యము సమూహాలు వారి పక్షముగా ఉన్నవి, వారి పక్షముగా నిలబడ్డాయి. అక్కడ సిరియా సైన్యము చూసారా, ఇప్పుడు దాకా వీళ్ళతో ఎవరు లేరు కదా, ఇప్పుడు దాకా వీళ్ళ దగ్గర ఎవరు లేరు కదా, ఆ గృహంలో వీళ్ళు ఒక్కళ్ళే ఉన్నారు కదా, ఈ సైన్యం ఎక్కడి నుంచి వచ్చారు? వీరు సంఖ్యలో చాలా పెద్దవాళ్ళుగా ఉన్నారు. అగ్ని రథాలు, అగ్నిమయమైన గుర్రాలు, అగ్ని రథమైనటువంటి మయమైనటువంటి దేవదూతలు, వారి చేతుల్లో భయంకరమైనటువంటి ఆయుధ సామాగ్రిని చూసి ఆశ్చర్యపోతున్నారు పిల్లారా. వారందరూ కూడా అటు నుంచి అంటే పారిపోయారు సిరియా సైన్యం అంతా కూడా. కాబట్టి పిల్లారా భయపడవద్దు, మన పక్షముగా దేవుడు ఉన్నాడు, మన పక్షముగా దేవుని యొక్క మహాసైన్యం ఉంది, మన పక్షముగా దేవదూతలు ఉన్నారు, మన పక్షముగా కెరూబులు ఉన్నారు, సెరూపులు ఉన్నారు, కోటాను కోట్ల దేవదూతలు ఉన్నారు. వారందరినీ ఏలేటువంటి, వారందరి చేత పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతిగానములు పొందుకుంటూ ఆరాధించబడుతున్నటువంటి దేవుడు మన పక్షముగా ఉన్నాడు. ఆయన మన పక్షముగా ఉండగా మనము కృంగిపోవాల్సిన అవసరంలా దేవుడు నీతిమంతుల సంతానము పక్షముగా ఉన్నాడు. మీ పిల్లల పక్షంగా, మీ కుటుంబ పక్షముగా దేవుడు ఉన్నాడు. దేవుడి వాక్యం దీవించును గాక. ప్రేమ కలిగిన తండ్రి, గొప్ప దేవుడు యేసయ్యా, అయ్యా నువ్వు నీతిమంతుల సంతానము పక్షముగా ఉన్న దేవుడు అయ్యా. నా తండ్రి, భూమి మీద మేము నీ కొరకు సమర్పించుకొని నీ బిడ్డలుగా రక్షణ మారు మనసు అనుభవాన్ని బాప్తిసం పొందుకొని నీ కొరకు సిద్ధపాటు కలిగి జీవిస్తున్నామయ్యా. నీవు మా పక్షంగా ఉన్నావని, మా కుటుంబ పక్షముగా ఉన్నావని, మా జీవితాల్లో నువ్వు కార్యాలు చేస్తున్నావని మేము నమ్ముచున్నాం అయ్యా. మా సంతానం పక్షంగా నీవు నిలబడుతున్నావని, నీ మహా గొప్ప సైన్యం ఉందని మేము నమ్ముచున్నాం ప్రభువా. అయ్యా నువ్వు మాతో ఉండగా, నీ గొప్ప సైన్యం మాతో ఉండగా ఈ లోకంలో చిన్న చిన్న శ్రమలకు భయపడకుండా, తలగకుండా మేము ధైర్యంగా ముందుకుని వెళ్ళి వాటినన్నింటినీ ఎదుర్కొని నాయనా శ్రమలైనా, కష్టాలైనా, ఇరుకులైనా, ఇబ్బందులైనా నీవు మా పక్షముగా ఉండగా అయా ధైర్యంగా ముందుకు వెళ్ళటానికి కావాల్సిన కృపను, విశ్వాసంలో స్థిరత్వమును మీరు దయచేయమని ప్రార్థిస్తూ ఈ వాక్యమును ఎవరైతే విన్నారో వారి జీవితంలో అద్భుతమైన కార్యాలు చేయమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే, మిమ్మల్ని బలపరిస్తే దేవుని యొక్క వాక్యం ఇది. కాబట్టి ఈ పరలోక మన్నా అనేటువంటి మన్నాను, అనుదిన మన్నా అనేటువంటి యొక్క మన్నా వాక్యమును ఇతరులకు మీరు పంపించండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. ఈ వాక్యాన్ని బయటకు పంపించండి, ఇతరులకు షేర్ చేసి ఈ వాక్యం బయటకు వెళ్తుంది. దానివల్ల కొత్త వారు దేవుని యొక్క వాక్యాన్ని వింటారు, మీలాగే వారు కూడా బలపరచబడతారు. వారి పక్షముగా జీవం కలిగిన దేవుడు, ఆయన మహా గొప్ప సైన్యం ఉన్నారని భయపడకుండా ధైర్యంగా ఉంటారు. దేవుడి చిత్తమైతే మరలా రేపు కలుద్దాం. అప్పటి వరకు దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.